అందరూ విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. సారు వచ్చి ఉన్నారు. మనం సార్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాము. సార్ మీరు కూడా దంపతుల్ని ఆ బాబుని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. అందరూ విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆ దంపతులకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అందరూ కూడా చెప్పండి. హ్యాపీ బర్త్డే జయప్రకాష్. సాంబశివ గారికి, జయ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అన్నయ్య వదినకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏమన్నా అది కాదు మా పాట అదే మనుషులు కన్నడలో కొంచెం మ్యూట్ లో పెట్టండి గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. హ్యాపీ బర్త్డే బాబు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ తొందరగా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? బాబు మాట్లాడు బాబు. సార్ అడుగుతున్నారుగా ఎన్ని సంవత్సరాలని. మాట్లాడుతున్నారు కదా. హలో చెప్పు. ఎంత ఇప్పుడు ఏజ్? 27. 27. 27 వచ్చాయా వెళ్ళిపోయా? 27 5 వచ్చింది సార్. ఎక్కడొచ్చాయి? వెళ్ళిపోయా 27 ఏళ్ళు. స్టక్ అవుతుందండి. 27 ఏళ్ళు వెళ్ళిపోయే ఏం చేశాను అన్నది 28వ సంవత్సరం అంతా కష్టపడాలి. అది పుట్టినరోజు అంటే. పోయిన సంవత్సరాల్లో ఏదైతే సాధించలేదో, ఏదైతే అనుకుని చేయలేకపోయామో అది ఈ సంవత్సరం చేస్తాను అని అనుకోవడానికి కోసం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి. మన ఒక్కడి శక్తి సరిపోదు కాబట్టి అందరినీ పిలిచి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. అందరి సంకల్పాలు, అందరి ఎనర్జీ కావాలని. ఈ 27 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నది ఏదైతే మిగిల్చేవో ఆ మిగిలింది ఈ సంవత్సరంలో బ్యాలెన్స్ గా పెట్టుకుని కొనసాగించాలి. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే బాబు. అది థ్యాంక్ యూ మేడం. అప్పుడే నేను వీటిలో చూసుకోలేదు కాబట్టి చాలా మంది చెప్పినప్పుడు థ్యాంక్స్ మేడం అందరికి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులు, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆధ్యాత్మికంగాను శాకాహారిగా జీవించాలని ఈ పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది. బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ మేడం. చెప్పండి అమ్మా అందరూ. ఇంకొకళ్ళు వచ్చారా మేడం? శశి గారు ఎవరితో? సాంబశివరావు గారు, జయ గారు రాలేదు మేడం. మామూలుగా దీవించేసేది. నాన్న నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలని చక్కగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ మరి లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే
ఉపయోగపడాలని విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే నొక్కులు. ఖచ్చితంగా చేస్తాను. మనసులో అనుకోమ్మా నువ్వని. మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ శివప్ప సార్ గారికి ఆత్మ ప్రణామాలు సార్. వాయిస్ జై గురుదేవ్ కట్ సార్. అవుతుంది. జై గురుదేవ్. జై జై హో పత్రిజీ సార్. మరొకసారి మిమ్మల్ని జూమ్ లో చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. పక్కనే థ్యాంక్ యూ సార్. చిత్తూరులో మా ఉన్నారు. బాబుకి విషెస్ కూడా సార్. పక్కనే చిత్తూరులోనే ఎప్పుడు ఫోన్ చేయరు కలవరు. లేదు లేదు సార్, ఇంక మీద కలుస్తాం సార్. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అన్ని ఒక్కొక్కటిగా ఇంకా పిరమిడ్ ఇది రెడీ చేస్తున్నాము. 21/21 వేసాం సార్. వాయిస్ ఉగాది రోజు కట్ కంచి రఘురామ్ అవుతుంది. సార్ నా వచ్చారు. సెల్లే కట్ అవుతుందో అక్కడే కట్ అవుతుంది. అది సార్. చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి. ఓకే. మా బాబుకి ఈ 27 జన్మదిన శుభాకాంక్షలు అందించారు మీరందరూ. మీ అబ్బాయా? అవును సార్, మా అబ్బాయి వచ్చే నెల ఎంగేజ్మెంట్ సార్. 29th ఆగస్టు మ్యారేజ్. అది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఈ మాస్టర్. రోజు మీ జ్ఞానాన్ని తీసుకోబోతున్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా లేట్ చేసుకోకుండా సార్ని ఇన్వైట్ చేసుకుందాము. ఒక్కసారి మన పత్రిజీ మహిళా చైతన్యం గురించి తెలియజేసుకొనేసే సార్ని యొక్క జ్ఞానాన్ని మనం అందుకుందాం ఫ్రెండ్స్. పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారి విజన్ ద్వారా ఏర్పడింది. శైలజ మేడం గారి యొక్క విజన్ ద్వారా ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యము. సార్ యొక్క సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూత్రాలు, 9 ధర్మాలని ప్రతి ఒక్కరిలోకి తీసుకువెళ్ళి వారిలో చైతన్యపరిచే ఉద్దేశంతో ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనం ప్రతి ఒక్క ఊరిలో వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్ షాప్స్ లో అక్కడ 10 గంటల ధ్యానము, జ్ఞానాన్ని అందిస్తూ ప్రజల్లో చైతన్యపరిచి సార్ యొక్క కంటెంట్ ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాం మాస్టర్స్. అందులో భాగంగా మనము ప్రతి ఒక్క ఊర్లో 108 మంది మహిళల్ని, అంటే అర్ధరాజేశ్వర తత్వంలో భాగంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ యొక్క పత్రిజీ మహిళా చైతన్యం ముందుకు వెళ్తుంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి కూడా సుదర్శన ధ్యాన జ్ఞాన మహాయజ్ఞాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అందులో కూడా శివప్ప సారి యొక్క జ్ఞానాన్ని మనం అందుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు మనకి సార్ విచ్చేసి ఉన్నారు. మనం ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 నుంచి 6 వరకు జరుపుకుంటున్నాము. మళ్ళీ 6 నుంచి 7 వరకు గురువుల యొక్క సజ్జన సాంగత్యం జరుగుతుంది. సార్ని మనం పత్రిజీ మహిళా చైతన్యానికి హార్ట్ఫుల్ గా వెల్కమ్ సార్. మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మేము అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ఎప్పుడూ ఒకటే చెప్తుండేవారు, పిరమిడ్ మాస్టర్ అంటే వర్తమానంలో ఉండి భవిష్యత్తు కోసం పనిచేసేవాడని. అసలు వర్తమానం అంటే ఏంటి, భవిష్యత్తు అంటే ఏంటి, గతం అంటే ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడిన మాట గతం, మాట్లాడుతున్న మాట వర్తమానం, మాట్లాడబోయేది భవిష్యత్తు. ఏ విషయాన్ని కూడా కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ భూత భవిష్యత్తులు అయిపోయినవి. భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలియదు. వర్తమానంలో ఎలర్ట్గా ఉంటేనే ఆ భవిష్యత్తు అనేది తెలుస్తుంది. రాబోయేది బుద్ధ పౌర్ణిమ, అంటే బుద్ధుడు పుట్టింది, బుద్ధుడు చనిపోయింది ఒకే రోజు. అది వైశాఖ పౌర్ణిమ.
ఈసారి బుద్ధ పౌర్ణమికి హైదరాబాదులో ధర్మగిరి క్షేత్రం భారతీయ సత్యవాడి గారిని ఆ ధర్మగిరి క్షేత్రాన్ని నిర్మాణం చేశారు. దాంట్లో 5 రోజులు బుద్ధ పౌర్ణమి కార్యక్రమం మన వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి నన్ను రమ్మన్నారు. 5 రోజులు నేను ఎక్కడే ఉంటాను. 30, 1, 2, 3, 4 లాస్ట్ 3 days మాత్రం సామవేద షణ్ముఖ శర్మ గారు వస్తున్నారు. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవితం గురించి చెప్తారు. అది ప్రతి లాస్ట్ 3 days 6 to 8 మాత్రం ఉంటుంది. మిగతా అంతా మన కార్యక్రమం. అలా ఆ 5 రోజుల కార్యక్రమంలో బుద్ధుడి యొక్క గత జన్మల దగ్గర నుంచి బుద్ధుడి యొక్క ఔన్నత్యము, బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఎలా ఉంటాయో, ఆయన పలుకు ఎలా ఉంటుందో, ఆయన మాట తీరు ఎలా ఉంటుందో, ఆయన వ్యవహారం ఎలా ఉండేదో, ఆశ్రమ సదస్సులతో ఎలా వ్యవహరించేవారో, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఆ 5 రోజులు అక్కడ మాట్లాడుకుంటాం. మరి వీలైనంత మంది అక్కడికి వస్తే బాగుంటుంది. అందరికీ అకామిడేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ధర్మగిరి అంటారట హైదరాబాద్లో, అది ఎక్కడో నాకు తెలియదు. బట్ ఫోటోలన్నీ పెట్టారు, చాలా బాగుంది ఆశ్రమం అంతా. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక బుద్ధుడిలా ఉండాలి అనేటువంటిది పత్రిజీ కోరిక, ఆకాంక్ష. బుద్ధుడు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాలి, బుద్ధుడు ఏం చేశాడో అలా చేయాలి. నోరు విప్పితే ఒక బుద్ధుడు వాక్కు రావాలి. అంతేని కానీ అయ్యో నాకు తెలియకుండా ఏదో నోట్లో నుంచి వచ్చేసింది అలా అనేసాను అంటూ ఉంటారు అందరూ. అది కరెక్ట్ కాదు. అది మాస్టర్ గిరి అంతకన్నా కాదు. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పత్రిజీ భౌతిక శరీరంతో బతుకున్నప్పుడు మీరు ఏం చేసినా ఎలా చేసినా ఓకే ఓకే అనుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఆయన అంబర్పేటలో ఉన్న, హైదరాబాద్లో, లేకపోతే రాజ్బిడ్లో ఉన్న, బెంగళూరులో ఉన్న ఆ గురువు యొక్క ఆరా మనందరి మీద ఉంది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే తెలుస్తోంది, ఏ మనిషి ఎంత మాస్టరీ సంపాదించాడో, వాడికి ఎంత ఎనర్జీ ఉందో, ఎంత శక్తి ఉందో, తన ఆరాతో తన సమస్యని తను ఎలా పరిష్కరించుకోవాలో, ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారో జరుగుతున్న పరిణామాలన్నింటిలోనూ చూస్తూనే ఉన్నాం. ఆ గురువు ఉండేటప్పుడు ఆయన ఆరాధన అన్నీ కొట్టుకుపోయేది. ఇదంతా నా గొప్పతనం, నా ప్రతిభ అని అందరూ విర్రవీగుతూ ఉండేవారు. తీరా ఆయన శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని మాస్టర్ అని ఆశీర్వదించారు కదా. మీ మాస్టరీ మీద, మీ ఆరా మీద మీరుండాలి, మీరు సంరక్షించుకోవాలి. పరిస్థితులు చేజారిపోతున్నాయి, మనం చేయలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మనం మన ఆరా కెపాసిటీ, మన ఎనర్జీ కెపాసిటీ, మన మాస్టరీ కెపాసిటీ ఎంత ఉందో, మనం ఎంత ధ్యానం చేస్తున్నామో, గురువుల పట్ల ఎంత వినయ విధేయతలతో ఉన్నామో తెలిసిపోతుంది. అందుకే ఏది కావడం లేదు. అంటే ఏంటంటే నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ తప్పదు. భౌతికపరమైన అవసరాల కోసం సూక్ష్మ శరీర లోకాల్లో ఉండేటువంటి మాస్టర్స్ అందరూ కూడా సూక్ష్మ శరీరాలతో మన దగ్గరకు వచ్చి మనతో అనుసంధానమై మనకి ఎన్ని విషయాలు వాడు తెలియజేసినప్పటికీ, ఎంత వాళ్ళతో మనం మమేకం అవుతున్నప్పటికీ మన కష్టాల జోలికి, మన సుఖాల జోలికి వాళ్ళు రారు. అది వాళ్ళ పని కాదు.
ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ మనమే కర్త, మనమే కర్మ, మనమే క్రియ, మన చేతలే. ఇప్పుడు కూడా మన శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అసలు మన శక్తి సామర్థ్యాలు అంటే ఎంత ఉన్నాయో మనకి మనమే తెలుసుకోవాలి. ఒకటి చెప్తే తెలిసేది కాదు. ప్రతి మాస్టర్కి వారి యొక్క క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్నర్ ఎబిలిటీస్ ఉన్నాయి, ఎంతో శక్తివంతుడు అని గురువు గారు చెప్తున్నా మనం పట్టించుకోలేదు. పోనీ ఆయన మన దగ్గరకు వచ్చి ఏమయ్యా ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే 2015 నుంచి మనల్ని ఇండివిజువల్ మాస్టర్గా తీర్చిదిద్దాలని, మన సమస్యను మనమే ఎదుర్కోవాలని ఆయన అందరి దగ్గరకు వచ్చి ఏది అడిగేవారు కాదు. ఏంటి ఆయన ఏమిటి సంగతి అనేవారు. ఓకే సార్ అందరూ తలూపేసేవారు. తిడతారేమో అని భయం, కొడతారేమో అని భయం. ఓకే కాకపోయినా ఓకే అని చెప్పేసుకున్నారు కదా, వీళ్ళు ఓకేగా ఉంటే నాకేం పట్టిందిలే అనుకున్నాడు ఆయన. మనం ఓకే అవునా కాదా అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తోంది. ఒక ఇష్యూ గురించి, ఒక సమస్య గురించి పేలవంగా ఏమాత్రం ఎనర్జీ లేకుండా ఎలా మాట్లాడుతున్నారో, ఎలా వాదించుకుంటున్నారో, ఎలా చర్చించుకుంటున్నారో మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నాం. ధర్మం తెలుసుకోవాలి, ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. పురాణాలు చదవండి, 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి, చదవండి. ఉప పురాణాలు ఉన్నాయి, దాంట్లో ఉండే భాగాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, చదవండి అని ఎందుకు చెప్తారు? అవన్నీ చదివితే మనిషికి దుఃఖం అనేది కలిగింది అనుకోండి, ఆ దుఃఖం మీ పంటి కిందే ఉండి ఆ దుఃఖం తర్వాత పోయేటువంటి ఎందుకు ఎందుకు దుఃఖం వస్తుంది మనిషికి? మీరు కోరుకునేటువంటి సంతోషం ఏదైతే ఉందో అది దుఃఖంతో కూడుకొని ఉంది. ఫస్ట్లో సంతోషాన్ని అనుభవిస్తున్నారు, అది వెళ్ళిపోయిన తర్వాత ఆ దుఃఖం మొదలవుతుంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోవడానికన్నా ముందు రావణాసురుడి యొక్క శక్తి అంతా ఇంత కాదు. వాలి లాంటి వాడు సముద్ర తీరంలో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటే వీడు బలవంతుడా అని అమాంతం ఆడి మీద దూకి భుజాల మీద ఈ చంకలో గుద్దేసి సముద్రం అంతా తిప్పి తిప్పి నేల మీద విసిరి కొట్టాడు వాలిని. అష్టదిక్పాలకుని బంధించి ఇంట్లో పెట్టుకున్నాడు. వరుణుడు, వాయువు, అగ్ని ఇలాంటి వాళ్ళందరినీ చెరసాల్లో బంధించి పెట్టుకున్నాడు దాని దగ్గర. ఎంత శక్తివంతుడు అంటే అంత బలవంతుడు. కైలాసాన్ని పగిలించాడు. అసలు రావణాసురుడి శక్తి అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ పుణ్యబలాలు అనుభవించడం అనేది ఉంటుంది. ఏ రోజైతే సీతాదేవిని తెచ్చి లంకలో పెట్టుకున్నాడో ఆ పుణ్యబలాల చాప్టర్ అంతా అయిపోయి ఆ పాపకర్మల ఫలాలు రావడం మొదలైంది. అందుకే అప్పటి నుంచి పరాజయం మొదలైంది. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇది కర్మ భూమి. మన సమస్యల్ని మీరు 18 ఆదర్శ సూత్రాలన్నీ చూసినా, ఇందాక చెప్పినట్టు 13 నియమాలు చూసినా, పత్రిజీ చెప్పిన 58 పుస్తకాలు, సీడీలు, క్యాసెట్లు, ఆయన ఇచ్చినటువంటి ప్రతి ప్రవచనం విన్నా ఒకే ఒక పాయింట్ మీకు కనబడుతుంది. అందులో మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి. మీ శక్తి మీద ఆధారపడి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. ఆయన పేరు గుర్తురావట్లేదు, వచ్చిందని చెప్తాను. ఆయన ఒంటి కాలు మీద నిలబడి 500 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంత మహా అద్భుతమైన యోగి. మీ రామాయణం
చదివితే అందులో ధర్మ సూక్ష్మాలన్నీ తెలుస్తాయి. అందుకోసం చదవాలి. అదేదో నమల కాదు. వాల్మీకి మహర్షి రాసినటువంటి గొప్ప కావ్యం అది. అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు మీకు ఇందులోనూ దొరకవు. శ్రీరాముడు ఆ ముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత రాముడు చూసి, మానవావతారంలో ఉన్నటువంటి విష్ణువే కదా, పూర్తి అవతారం అంతా మానవ జన్మే. ఆ శ్రీరామచంద్రుని చూసిన తర్వాత ఒక్కసారి మనసు చెలించిపోయి, ఎందుకు రామానికి ఆ యుద్ధం ఎందుకు, వాళ్ళతో వెతుకులాట ఎందుకు, అవన్నీ ఎందుకు, నా తపశ్శక్తి అంతా నీకు దారపోస్తా. ఎత్తుకెళ్ళిన రావణాసురుడే సీతాదేవిని తీసుకొచ్చి ఈ పర్ణశాల దగ్గర దింపి వెళ్ళిపోతాడు. నా తపశ్శక్తి మహిమ ఎలాంటిది, వాళ్ళెందుకు వీళ్ళెందుకు, నా తపశ్శక్తి అంతా దారిపోస్తాను, స్వీకరించు అంటాడు. అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే, మహర్షి మీ యొక్క ఔదార్యానికి చాలా సంతోషం. నేను నా శక్తి యుక్తుల మీద నా సీతని నేను తెచ్చుకోవాలి. మీ తపశ్శక్తి అందుకోసం కాదు, వేరే దానికోసం ఉపయోగించండి. నేను నా శక్తి యుక్తుల మీద తెచ్చుకుని నేను సీతను తిరిగి తెచ్చుకుని అయోధ్యకు తీసుకెళ్లేలా ఆశీర్వదించండి, అంతేగాని మీ తపశ్శక్తి నాకు వద్దు అంటాడు. అలా ప్రతి దానికి కూడా మన తపశ్శక్తిని మనం తెలుసుకోవాలి. అందుకే నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంటారు. మీ మీద మీకు నమ్మకం కోల్పోతే మీరు ఏ పని చేయలేరు. మీ మాస్టర్ని మీరే బిల్డ్ చేసుకోవాలి. మీ ఎనర్జీని మీరే పోగు చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎనర్జీ పోతుందో తెలుసుకోండి. మీరు ఎనర్జీ కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పోయే ఏ మాట ద్వారా ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఏ మాట ద్వారా ఎనర్జీ పోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటే చాలు. రోజువారీ మనం చేసేటువంటి మాటల్లో, చేతల్లో మన శక్తిని ఎంత కోల్పోతున్నామో, మనకు వచ్చేదాన్ని ఎంత పోగొట్టుకుంటున్నామో మనకు తెలుస్తుంది. ఉపమానాలు అన్నీ చెప్తారు. నీ కుండకి చిల్లుంది, ట్యాప్లో నీళ్లు తిప్పితే నీళ్లు నిండుతున్నాయి, కానీ కింద నుంచి కారిపోతున్నాయి బాబు, నీ ఎనర్జీ అంతా పోతుంది అని. కానీ మన దగ్గర పరిస్థితి అలా లేదు. కుండకి చిల్లు ఏం పడలేదు, కానీ ఆ కుండ బోర్లించుంది. మనకు వచ్చేదానికి మనం ఏది స్వీకరించలేకపోతున్నాం. అంటే స్వీకరించలేకపోతున్నాం అంటే మనకు మనమే. అందుకే చెప్తారు, మోక్షం పొందాలంటే కృష్ణుడు భగవద్గీతలో నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు అని. నీ ఎదుగుదలని ఎవరో ఆపలేదు, నీ ఎదుగుదలని నీకు నువ్వు ఆపుకుంటున్నావు. ఎలా ఆపుకుంటున్నావు? పొద్దున్నే వెళ్తున్నారు, ఏదో మార్కెట్కి వెళ్ళాలి, 7:30 అయింది, సూర్యకిరణాలు మీద పడుతున్నాయి. ఆ ఎండ వేడి ముఖం మీద పడితే ముఖం మాడిపోతుందని చైన్ ఇలా అడ్డు పెట్టుకుంటున్నారు. ఆ సూర్యకిరణాలలో ఏముందో, మీ శరీరంలోకి ఏమి చొప్పించబడుతుందో, ఏమొస్తుందో మీకు తెలియదు కదా. జస్ట్ అరచేయని అడ్డు పెట్టి ఆ సూర్యకిరణాలు మీ ముఖం మీద పడకుండా ఆపేసుకుంటున్నారు. అలాగే దైవత్వాన్ని కూడా, మనకొచ్చే దైవత్వం, మనకొచ్చే సిరి ఏదైతే ఉందో దాన్ని మనకు మనమే ఆపుకుంటున్నాం మన మాట ద్వారా. అందరూ అడుగుతూ ఉంటారు, ఏమండి ఎలా ఉన్నారండి అని. ఒక్కళ్ళు సరికి సమాధానం చెప్తారా? పర్వాలేదండి, ఏదో కాలక్షేపం అయిపోతుందండి. నేను బాగున్నాను
ఒక వ్యాపారస్తుడు కౌంటర్ల దగ్గరికి వెళ్ళండి, ఏమయ్యా ఎలా ఉంది అంటే, అయ్యో ఏదో ఉందండి, కాలక్షేమం అయిపోతుంది, ఏది అవ్వట్లేదండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, ఏమండి ఎలా ఉన్నారండి, "ఆ, ఏదో ఉన్నామండి, బాగానే ఉంది" ఆ నోట్లో ఎప్పుడైతే స్పష్టత లేదో, ఆ ఉచ్చారణలో ఎప్పుడైతే స్పష్టత లేదో, మీ భావాలలో మీ యొక్క భవిష్యత్తు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తుని మీరే ఆపేసుకుంటున్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు శివప్ గారు అన్నారు అనుకోండి, టాప్ క్లాస్, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనండి. ఆ మాటకి మీలో శక్తి పెరుగుతుంది, విన్న మాటకి పెరుగుతుంది. నేను అందుకే రాజమండ్రిలో చెప్పాను, పత్రిజీ ఓ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంత అందంగా ఉంటారు, కోమలంగా ఉంటారు, ఎప్పుడు బాధలు ఉండవు ఏంటి అని అడిగితే చెప్పాను, అందరినీ గుండెల మీద ప్రమాణం చేసి చెప్పండి అని. ప్రోత్సాహకరమైన మాటలే మాట్లాడాలి, ప్రోత్సాహకరమైన మాటలే వినాలి. ఆ వింటున్నప్పుడు ఆ కుండ తెరుచుకుంటుంది, ఆ శక్తి అందులో పడుతుంది. అది మన దగ్గర లేదు. ఎవరైనా ఏదైనా అడిగారు, ఎస్, ఎక్కడ లేని ఉత్సాహంతో ముందుకు వచ్చేయండి, ఎందుకు అవుదో చూస్తాం. విశ్వామిత్రుడు నేర్పించిన బల అతిబల విద్యలు రామలక్ష్మణులకు నేర్పించాడు. ఏమిటది? మనలో లేమిని జయించడం. మనలో లేమేమిటి? నిద్ర, ఆహారం, ఈ రెండింటిని జయించాలి. వాళ్ళిద్దరికీ ఏం నేర్పించలేదు. భగవద్గీత చదువుతారు, ప్రతి ఇళ్లలోనూ పెట్టుకుంటారు, కానీ అది మన ఒంట్లోకి పోలేదు, మన మైండ్లోకి పోలేదు. దాన్ని తెప్పించుకోండి. అన్నిటికన్నా మించిన పుస్తకం అది, దాన్ని మించింది లేదు. అది నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే అని ఎన్నెన్నో చెప్తారు. చక్కగా పారాయణం చేస్తారు, రాగయుక్తంగా పాడతారు, దాని అర్థాలు తెలియదు, దాని మీనింగ్ గ్రహించరు. ఎన్ని చదివి ఏం ప్రయోజనం? లలితా సహస్రనామం కొంతమంది అయితే బట్టి బట్టేసి చదివేస్తారు, పొద్దున భక్తి టీవీలో వస్తుంది పెట్టేసుకుంటారు. ఆ ఒక్కొక్క నామానికి దానికి ఉండే అర్థాలు ఏంటో తెలుసుకుంటే చదువుకున్న లలితా సహస్రనామం అర్థం తెలుస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 పదాలు ఉన్నాయి. ఆ శక్తి ఎప్పుడు కూడా పర అంటే పరలోకంలో ఉంటుంది. పశ్యంతి అంటే వినబడేది, కనబడేది కాదు. పశ్యన అంటే చూసేది, పశ్యంతి అంటే వినబడేది. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట, ఒక జ్ఞానం చెప్పాను అనుకోండి, అంటే మీ భవిష్యత్తు మీ వాక్కులో ఉంది అని చెప్పాను. భవిష్యత్ అంటే ఏంటి? ఇది విన్న తర్వాత మీ మూలాధార చక్రంలోకి ఆ భావం వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? భావానికి రూపం లేదు. ఆ వ్యక్తీకరణ అనేది విశుద్ధ చక్రంలో జరుగుతుంది. విశుద్ధ చక్రంలో పర అంటే పరలోకంలో ఉండే జ్ఞానాన్ని, పశ్యంతి అంటే మీ చెవుల ద్వారా విని మీ భావానికి తెచ్చుకుని, పర, పశ్యంతి, మధ్యమ అంటే మీ మూలాధార చక్రంలో దాని భావం ఎక్కడి వరకు రావాలి? విశుద్ధ వరకు అందాలి. మధ్యమ అంటే మీడియేషన్, మాధ్యమం అదే ఉంది. అక్కడ విశుద్ధ చక్రం దగ్గరికి మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీ వైఖరిలో మార్పు వస్తుంది. నేనేం చెప్పినా, ఆ లలిత భట్టారికి ఏం చెప్పినా, ఆ విష్ణు సహస్రనామం ఏం చెప్పినా, ఆ భావం మీకు అర్థమైతేనే
దాన్ని గ్రహించి మీ వైఖరిలో మార్పు వస్తుంది. మీ వైఖరిలో మార్పు రావాలంటే దాని యొక్క అంతరార్థం మనం గ్రహించగలగాలి. కేవలం చదివేయడం కాదు, కేవలం వినడం కాదు. ఒకే ఒక ఆత్మది ఉంది. మనుషులు ఎలా పుడతారు, ఏ వాంఛల వల్ల పుడతారు, మనం ఏం కోరుకుంటాము, మన కోరికలు అనుగుణంగా మండి ఉత్తరోత్తర పూర్వజన్మలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఒకే ఆత్మద గ్రంథంలో సవివరంగా అన్ని వివరించాడు ఆయన. కేవలం అంటే చదివేశాం, ఓ సగం బుక్ చదివేసిన తర్వాత హెడ్డింగ్లు అన్నీ చూస్తాం, పారాగ్రాఫ్లు అన్నీ చూస్తాం, నేను అన్ని చదివేశానని పక్కన పెడతాం. ఏం పుస్తకాలు చదివారండి అంటే మన ఇంట్లో ఉన్న పుస్తకాలు చెప్తాం, చదివిన చెప్పాం. మరి మన మాస్టరీ మీద మీరు ఆధారపడకపోతే మీ మీద మీరు ఆధారపడాలి. మీలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని వెలికి తీయాలి. మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలి అంటే మీరంటే ఏమిటో మీకు అర్థం కావాలి. అంటే మీ గురించి మీరు అధ్యయనం చేయాలి. అసలైన స్వాధ్యాయం అంటే అది. మీ గురించి మీరు అధ్యయనం చేయకుండా, మీ గురించి మీకు ఏమీ తెలియకుండా మీలోకి మీ ప్రయాణం చేయడం కానీ, మీరంటే ఏమిటో మీరు తెలుసుకోవడం కానీ, ఇవేమీ అర్థం కాకపోతే మీ మాస్టర్ మీద పట్టు రాదు. ఏ ఒక్కడి మీద ఆధారపడలేదు పత్రిజీ, ఏ ఒక్క మాస్టర్ మీద ఆధారపడలేదు. శ్రీరాముడికి ఆ ముని ఇస్తానన్న తపోబలాన్ని అంతగా తాను తీసుకోలేదు. తాను తపస్సు చేసి దాని తపోబలాన్ని పెంచుకుంటానన్నాడు. నా సమస్య నేనే పరిష్కరించుకుంటానన్నాడు. రామాయణం నుంచి నేర్చుకునే మొదటి మార్కు అది. రామబాణమే కాదు, రామ వాక్కు నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. మన అన్ని దాన్ని పక్కన పెడితే కాదు. ఈవేళ నీకు తెల్లారితే పట్టాభిషేకం రా, నువ్వు రాజు అవుతున్నావు అని ప్రకటించిన తర్వాత సాయంత్రం సంధ్య దాటిందో లేదో కైకేయి మందిరంలో పడిపోయిన దశరథుడు ఆ మందిరానికి వెళ్ళంగానే నిన్ను నాన్నగారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు 14 సంవత్సరాలని చెప్పంగానే అవునా తప్పనిసరిగా వెళ్తానని రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. ఆ కైకేయి మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి ఎవరు? కౌశల్యాదేవి. దశరథుడికి ఇష్టమైనటువంటి 3 భార్యల్లో అత్యంత ఇష్టమైన భార్య. అందుకే రాముడు ఎవరికి పుట్టాడు? కౌశల్యాదేవికి పుట్టాడు. కౌశల్యాదేవి అంటుంది, మొట్టమొదట మీ నాన్నగారు నా దగ్గరే ఎక్కువ ఉండేవారురా, నా మందిరంలో ఉండేవారు. నువ్వంటే నువ్వు నా గర్భను పడడానికన్నా ముందు ఎక్కువ కైకేయి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే 3వ భార్య, ఆ 3వ భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్ని అక్కడే ఉండేవాడు, అక్కడే చూసుకుంటూ ఉండేవాడు ఎన్నో సంవత్సరాలు. అప్పుడప్పుడు నా మందిరానికి వచ్చేవాడు రా అని చెప్తూ ఆ కౌశల్యాదేవి ఒక మాట అంటుంది, రాముడు బాణం ఎవరికి గుచ్చుకుందో లేదో తెలియదు కానీ మొట్టమొదట తల్లి బాణం గుచ్చుకుంటుంది రాముడికి. ఇక్కడ ఇది రామాయణాన్ని చాలా లోతుగా పరిశీలిస్తేనే కానీ ప్రతి భావం మనకు అర్థం కాదు. ఆ కౌశల్యాదేవి రాముడిని అడుగుతుంది, నువ్వంటే చాలా ప్రాణం ఆమెకి, నువ్వంటే ప్రేమ. కైకే రూమ్లో ఉండేటువంటి మందిరంలో ఉండేటువంటి ఆయన నువ్వు నా గర్భాన పడ్డావో లేదో అప్పటి నుంచి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ నా దగ్గరే ఉండేవాడురా. నువ్వంటే అంత ప్రేమ.
ఒకసారి వెళ్ళి నాన్నగారితో మాట్లాడకూడదు. నాన్న అంటే గౌరవం. ఎప్పుడు ఆమడ దూరాన్ని నిలబడేవాడు కానీ దగ్గరగా ఉండేవాడు కాదు. నువ్వు నాన్నగారితో మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అయిపోతామో రా, నువ్వు అరణ్యానికి వెళ్ళక్కర్లేదు ఉంటుంది. అప్పుడు రాముడు కౌశల్యాదేవి కాళ్ళ మీద పడి, నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానమ్మా, నేను నా భార్య జానకి మాత్రం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటాడు. అదేమిటిది? ఆవిడ అడిగింది ఏంటి, ఈయన ఇచ్చిందేంటి? ఆమె ఏమడిగింది? నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు నాన్న, నువ్వంటే చాలా ప్రేమ ఆయనకి, నువ్వు లేకపోతే ఉండలేరు, ఆయనతో మాట్లాడావంటే నువ్వు వనవాసానికి వెళ్ళక్కలేదు, నువ్వు ఆయనతో మాట్లాడు అంటే రాముడు ఏం చెప్తున్నాడు? ఈ జన్మలో జానకి దేవి సీతను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఏకపత్ని వత్తుని అని ప్రమాణం చేస్తాడు. దానికి దీనికి ఏమైనా పొంతనుందా? ఉంది. ఆనాటి కాలంలో రాచరికంలో రాజులకు బహుభార్యా తత్వం ఉండేది. సంతాన వృద్ధి కోసం 2-3 భార్యల్ని చేసుకునేవారు. ఆ 3 భార్యలు ఉండబట్టే కదా ఈ సమస్య వచ్చింది. ఆ 3వ భార్య ప్రియంగా ఉండబట్టే కదా నీకు దూరంగా ఉండి ఆవిడ అలా కోరడము, ఈ వనవాసం అనేటువంటి ఇవన్నీ రావడము. అందుకే నీకు ప్రమాణం చేస్తున్నాను, నేను ఒకే భార్యని ఏకపత్నివతుడిని జానకీదేవి తప్పన కాదు అని ప్రమాణం చేస్తాడు. అంటే ఆనాటి కాలంలో బహుభార్యాతత్వం వల్ల వచ్చినటువంటి ఇబ్బందే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం. 3వ భార్య కాబట్టి ముద్దుగా ఆయన వరాలు ఇచ్చాడు, కోరింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉండాలంటే ఏం చేయాలి? ఒకటికి ఒకటి భార్య ఉండాలి. అందుకోసం నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని తల్లికి చెప్తాడు. అప్పుడు తల్లికి అర్థమవుతుంది. చూసారా, అంత సూక్ష్మంగా చూస్తేనే కానీ ఆ రాముడి యొక్క ఔన్నత్యం మనకు అర్థం కాదు. ప్రతి విషయంలోనూ ఇలాగే ఉంటాయి. ఏదో నవల చదువుతున్నట్టు, ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నట్టు మనం చదివేస్తే ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉండేటువంటి మూలం, ఆ ధర్మ సూక్ష్మం, మన జీవితానికి అన్వయించుకునే ఆ సత్యం అది తెలియవు. స్వాధ్యాయం అంటే ఆషామాషి కాదు. నేను ఎన్ని బుక్కులు చదివాననేది కాదు, ఇవాళ నేను ఎన్ని పేజీలు చదివాననే కాదు, ఎన్ని పేజీలలో ఉండేటువంటి అంశాలు నీ బుర్రలోకి పనిచేసాయి అనేది ఇంపార్టెంట్. అది స్వాధ్యాయంలో ఉండేటువంటి కీలకమైన అంశం. మరి మన జీవితాల్లో మనం వీటిని అన్వయించుకోవాలి. అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది, ఏమేమి విషయాలు జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఏదో రామాయణం అంటే రాముడు వచ్చేసాడు కదా, రామాయణం ఫోటో తెచ్చేసుకోవడం, రాముడు ఫోటో పెట్టేసుకోవడం, శ్రీరామనవమి రోజున ఏదో 2 పువ్వులు పెట్టేసాడు, అందరూ పెడతారు కదా, శనివాడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టేయడం కాదు. ఎందుకు పానకం పెట్టాలి? ఎందుకు అందరు నోరు తీపి చేయాలి? అసలు శ్రీరామనవమి రోజు పానకం ఎందుకు పెడతారు? ఇది తెలుసుకుంటే కదా. అసలు శ్రీరామనవమి రోజున అందరూ నోరు తీపి చేయాలని ఆ పానకాన్ని పంచింది ఎవరు? రతీదేవి. రతీదేవి ఎవరు? మన్మధుడి యొక్క భార్య. మన్మధుడి భార్య ఎందుకు ఇలా చేసింది? శివుడి మీద ప్రేమను పుట్టించడానికి తన భర్త తన మందిరానికి వస్తే ఆయన 3వ కన్ను తెరిచి బూడిద చేశాడు. నా భర్తను బూడిద చేసినటువంటి ఆ శివుడి యొక్క విల్లు ఉంది కదా, ఆ విల్లు రాముడు విరిచేశాడని సంతోషంతో అందరికీ పానకం పంచుతుంది రతీదేవి. అలా శ్రీరామనవమి రోజున పానకం పంచడం అనేది ఆనవాయితీగా వచ్చింది. ఈ పురాణాలు,
ఇవన్నీ చదువుతూ ఉంటే నీకే కాదు నాకు కూడా దుఃఖం ఎందుకు వస్తుందో, దుఃఖానికి కారణం ఏంటో, వీటికి పరిష్కారాలు మనకి ఋషులు ఇచ్చిన జ్ఞానంలో ఉంటుంది. మనకు దుఃఖం కలగడానికి కారణం ఏంటి, ఎందుకు ఆ దుఃఖం వచ్చింది, దాని పరిష్కారం ఎలా ఉంది, ఇవన్నీ అక్కడ దొరుకుతాయి నీకు. వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళే అడుగుతాడు బాణం గుండెల్లో గుచ్చుకున్న తర్వాత, అదేంటయ్యా నువ్వు నన్ను వచ్చి చంపేవేంటి, వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎవరితో మిత్రత్వం చేశాడు రాముడు, అదే అర్థమైతే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది ముందుకు తెలుస్తుంది. ఎవరితోటి స్నేహం చేయలేదని విభీషణుడు కోరింది ఇచ్చాడు, విభీషణుతో స్నేహం చేయలేదు. ఆయన జత కట్టింది, స్నేహం చేసింది సుగ్రీవుడితోటి. సుగ్రీవుడితోటి ఎందుకు చేశాడు, రాముడికున్న కష్టమే సుగ్రీవుడికి కూడా ఉంది. ఈయన భార్యని రావణుడు ఎత్తుకుపోతే సుగ్రీవుడి భార్యని అన్న తగిలిపోయాడు. సేమ్ కష్టం. మన కష్టాలు మనకన్నా పైవాడితో మాట్లాడామనుకోండి, అదేమిట్రా ఎందుకు వచ్చి నీకు ఇలా రాకూడదే, హేళన చేస్తారు, గీళి చేస్తారు, చిన్న చూపు చూస్తారు. మన స్థాయి కష్టం ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఎప్పుడైతే చెలిమి చేసి ఫ్రెండ్షిప్ చేసామో, నీ కష్టమే నాకు ఉంది, నా కష్టమే నీకు ఉంది అని అనుకున్నప్పుడు మన ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది తప్ప గేలి ఉండదు, వెటకారం ఉండదు, వేళాకోళం ఉండదు. అందుకే సుగ్రీవుడితోటే రాముడు స్నేహం చేశాడు, సుగ్రీవుడే మిగతాన్ని పురమాయించాడు. మనం ఎవరితో స్నేహం చేయాలి అనేటువంటి విషయంలోనే మన జీవితం అంతా ఆధారపడుతుంది. పైకి మాటలన్నీ తేనె పూసినట్టే ఉంటాయి, కానీ ఆ తేనె కత్తి మీద ఉందన్న సంగతి తెగిన తర్వాత కానీ మనకు తెలియదు. మన దగ్గరకు వచ్చేవాళ్ళందరూ మనం మెప్పుకోరు వస్తున్నారని అనుకోకండి. మన దగ్గర ఏముందో చూడడానికి, చెక్ చేయడానికి వస్తారు. అవసరమైతే గేలి చేయడానికి ఉంటారు, హేళన చేయడానికి ఉంటారు, చిన్న చూపు చూడడానికి ఉంటారు. వాళ్ళందరి దగ్గర నేర్చుకోండి. వాళ్ళు చిన్న చూపు చూడడం వల్ల, హేళన చేయడం వల్ల, వాళ్ళు అవమానించడం వల్ల మీరు ఎంత మనస్తాపానికి గురయ్యారో, ఇలాంటి మనస్తాపాన్ని మనం ఎవరికీ కలిగించకూడదు అని నిర్ణయించుకున్న ఆ రోజు. మీ సమస్థాయి, మీ సమబుద్ధితోటి మీకుండేటువంటి కష్టం, రాముడికి ఎలాగైతే కష్టం ఉందో అలాంటి కష్టం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు కదా, అలాంటి వ్యక్తుల్ని ఎంచుకోండి. అంతే స్థాయి వాళ్ళతో స్నేహం చేయండి. అప్పుడు మీకు స్నేహం విలువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అనుకోకండి. అందరూ మనం ఏమనుకుంటాం అంటే బోళా శంకర్లా మన దగ్గర ఉన్నదన్నీ వాడి ముందు ఉంపేస్తాం. వాడేదో మన కష్టాలు తీర్చేసి మనకేదో మేలు చేస్తాడు అని. వాడు మేలు చేయడం సరే చేయకపోవడం కాదు కదా, మనల్ని వ్యంగ్యంగా అవసరానికి ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త అని చెప్తుంది రామాయణం, రాముడి జీవితం. ఎన్నో, ఒకటి కాదు, ఒక్కొక్క కాండలోనూ ఒక్కొక్క విషయంలోనూ ధర్మ సూక్ష్మాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. చదవండి, కీప్ ఆన్ చదువుతూ ఉంటే ఒక్కొక్క పాయింట్ మెలకువగా తెలుస్తుంటుంది. మీకు సంస్కృతం రాకపోతే ఆ సంస్కృతాన్ని ఒకసారి చదవండి. దాని కింద ప్రతి పదార్థం భావంతో ఉండేటువంటి మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ని 1కి 2 సార్లు చదవండి. దాంట్లో ఉండే సూక్ష్మం మీకు బోధపడుతుంది. అందరూ కూడా
ఆ రాముడి యొక్క కళ్యాణాన్ని, రాముడి యొక్క ఔన్నత్యాన్ని అందరూ తెలుసుకున్నారు. ఆ శ్రీరామ ఉత్సవాలన్నీ బాగా చేసుకున్నారు. మరోసారి ఈవేళ ఈ జూమ్ ద్వారా మీ అందరితోటి మహిళా చైతన్యంతో పంచుకోవడం, మహిళా చైతన్యంలో ఉండేటువంటి వందల మంది మహిళలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 3 రామాయణం అంతా ముడిపడి ఉన్నది 3 స్త్రీలతో, 3 గుణాలతో. ఒకటి